ఎవరినడిగితే తెలుస్తుంది? వదిన ఎలాగో నిజం చెప్పదు, వర్ష నోరిప్పదు. ఈ పిచ్చి సమంతకి ఇదేదీ తెలిసినట్టుగా కనిపించటం లేదు. శంకర్ అన్నయ్యకి ఆ ఊహ కూడా లేదు. కాని ఈ వర్ష ఎవరు? ఈ ఇంటి మనవరాలా కాదా అన్నది నేను ముందు కన్ఫర్మ్ చేసుకోవాలి. దాన్నెలా తెలుసుకోవాలి? ఈవిడ రాణి ఇంట్లో ఉండే మనిషి కదా, సో ఈవిడితో మాట్లాడితే అన్ని నిజాలు బయటపడతాయి. కానీ మా ఇద్దరికీ ఇంతకు ముందు పరిచయం లేదు కదా, అడగ్గానే ఎందుకు చెప్తుంది? ఏమ్మా, కళ్ళేం కనిపించట్లేదా? కళ్ళు నెత్తి మీద పెట్టుకుని డ్రైవ్ చేస్తున్నావా? రోడ్డు మీద నీ కారు ఒకటే నడుస్తుంది అనుకుంటున్నావా? అలా గుద్దేశా? ఐఎమ్ సారీ, తప్పైపోయిందమ్మా, చూసుకోలేదు. చూసుకోకపోవడం ఏంటమ్మా? నేను హోటల్కి వెళ్తున్నాను. వండిన వంటంతా నేలపాలైపోయింది. మళ్ళీ వండి తీసుకెళ్లాలంటే ఎంత కష్టమో నీకు తెలుసా? క్షమించండి అమ్మా, మీకెంత లాస్ అయిందో చెప్పండి, మొత్తం నేను ఇచ్చేస్తాను. మీరు డబ్బులిస్తారండి, కానీ మా హోటల్లోనే భోజనం చేసేవాళ్ళు చాలా మంది ఉంటారు. వాళ్ళందరూ ఆకలితో ఎదురు చూస్తూ ఉంటారు. నేను సమయానికి అక్కడికి వస్తానని, అందరికీ అన్నం పెడతానని ఎదురు చూసేవాళ్ళు ఎంతో మంది ఉన్నారు. ఈరోజు మీరు చేసిన పని వల్ల అక్కడ వాళ్ళందరూ పస్తులుంటారు. మళ్ళీ నేనెప్పుడు ఇవన్నీ రెడీ చేసి తీసుకెళ్ళాలి? డబ్బులిచ్చినంత మాత్రాన నా నష్టాన్ని పూడ్చగలరేమో, కానీ వాళ్ళ ఆకలిని తీర్చలేరు కదా. ఇంకెప్పుడు ఇలా చేయకండి. మీ ఇల్లు ఎక్కడో చెప్పండి, మీ ఇంటి దగ్గర మిమ్మల్ని దిగబెడతాను. నష్టానికి కాదు అనుకున్నా మీరు డబ్బులు తీసుకోండి. తొందరగా వెళ్ళి మీరు వంట రెడీ చేసుకోవచ్చు. మళ్ళీ మిమ్మల్ని ఎక్కడ దించాలో నేను అక్కడ దించేస్తాను. దయచేసి కాదు అనకండి. పర్వాలేదమ్మా, ఆ మాట అన్నారు చాలు. నేను వెళ్ళగలను, నన్ను వదిలేయండి. లేదు లేదు, మీరలా అంటే మీకింకా నా మీద కోపం ఉందని నాకు అనిపిస్తోంది. దయచేసి నా మాట వినండి. మీ ఇంటికి నేను తీసుకెళ్తాను. మీరు త్వరగా మళ్ళీ పనిచేసుకోండి. మిమ్మల్ని ఎక్కడ దించాలో అక్కడ దించొస్తాను. అప్పుడే నేను చేసిన తప్పుకి కొంతైనా పరిహారం చేస్తున్న దాన్నవుతాను. ప్లీజ్ నా మాట కాదనకండి. మిమ్మల్ని చూస్తుంటే చాలా మంచివారిలా ఉన్నారు. సరే, మీ ఇష్టం, వెళ్దాం రండి. భూమిం విశ్వతో వృత్వా అత్యధిష్టదశాంగులం పురుష ఏ వేదకం సర్వం యద్భూతం యచ్చ భవ్యం భూతామృతత్వస్యేష. స్వామి, ఈరోజు నా ప్రాణ స్నేహితుడు శంకర్ షష్ఠి పూర్తి. ప్రతి పుట్టినరోజుకి నేనే వాడికి బట్టలు పెట్టేవాడిని. నా చేతులతో ఇచ్చిన బట్టలు వాడు వేసుకునేవాడు. ఆ రోజు మా దగ్గర డబ్బులు లేకపోయినా మంచి మనసులుండేవి. ఎంతో సంతోషంగా ఉండేవాళ్ళం. జీవితంలో ఎంతో సంతోషం ఉండేది. ఆ ప్రపంచమే బాగుండేది. తర్వాత ఆస్తులు పెరిగాయి. మా ఇద్దరి మధ్య అంతరాలు పెరిగాయి, దూరము పెరిగింది. నేను వాడిని కలుపుకోవాలని ఎంత ప్రయత్నిస్తున్నా తెలియకుండా నేను వాడికి శత్రువుగానే మారుతున్నాను. నా స్నేహితుడైన వాడు నన్నంతలా దూరం పెడుతుంటే చూసి తట్టుకోలేకపోతున్నాను స్వామి. అన్ని సమస్యలు సర్దుకొని మళ్ళీ మేమిద్దరం ఒకటేలాగా
ఒకప్పుడులాగే ప్రాణంగా బ్రతికేలాగా చూడు స్వామి. అణిమాదిభిరావృతాం మయూఖైః అహమిత్యేవ విభావయే భవానీం. ఓం సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థసాధికే శరణ్యే త్ర్యంబకే గౌరీ నారాయణి నమోస్తుతే. సహస్రశీర్షా అన్నయ్య, నన్ను ఆశీర్వదించండి అన్నయ్య. దీర్ఘ సుమంగళీ భవ. లేమ్మా. అన్నయ్య, నాకు ఆయనకి ఉన్న పెద్ద దిక్కు మీరే. మీకన్నా ఆప్తులు ఇంకెవ్వరూ లేరు. ఈరోజు మీ ఆశీర్వాదం నేను ఒక్కదాన్నే తీసుకోగలిగాను. మేమిద్దరం కలిసి తీసుకునే రోజు రావాలి అని ఆ దేవుణ్ణి కోరుకుంటున్నాను. తప్పకుండా వస్తుందమ్మా. సూర్యాస్తం అయింది, చీకటి కమ్మేసిందని అందరూ అనుకుంటారు. కానీ ఆ చీకటి ఎంతోసేపు ఉండదమ్మా. మళ్ళీ సూర్యోదయం అయి వెలుగులు విరజిమ్ముతాయి. ఇప్పుడు మా స్నేహంలో కూడా చీకటి కమ్ముకుందమ్మా. ఏదో గ్రహణం పట్టినట్టు అంతా చీకటిగానే ఉంది. కానీ మళ్ళీ సూర్యోదయం అయి మా స్నేహంలో వెలుగులు నిండుతాయని నాకు పూర్తిగా నమ్మకం ఉంది. ఆ రోజు ఎప్పుడొస్తుందా అని ఎన్నో ఏళ్లుగా ఎదురు చూస్తున్నానన్నయ్యా. కానీ గొడవలు జరుగుతున్నంత సులభంగా మీ ఇద్దరి మధ్య స్నేహం మాత్రం చిగురించట్లేదు. అదే బాధగా ఉంది. ఆ భగవంతుడు ఎందుకు ఈ నాటకం ఆడిస్తున్నాడో ఎవరికీ తెలీదమ్మా. జగన్నాటక సూత్రధారి ప్రస్తుతానికి ఈ నటన సాగిస్తున్నాడు. కానీ ఎల్లకాలం ఇలాగే ఉండిపోదమ్మా. తప్పకుండా మమ్మల్ని కలుపుతాడు. ఊహ తెలియనప్పుడు కలిసిన మా స్నేహం ఊపిరున్నంత వరకు ఉంటుందన్న నమ్మకం నాకుందమ్మా. ఏంటన్నయ్యా, నాతో మాట్లాడాలి అని ఇక్కడికి రమ్మన్నారు? ఇదిగోమ్మా, ఇవి నేను నీకోసం వాడి కోసం కొన్న బట్టలు. ఇవి నేను నా చేత్తో వాడికి ఇచ్చానంటే వాడు వీటి వైపు కూడా చూడడు. ఈ షష్ఠి పూర్తి నాడు వాడి బట్టలు వేసుకోవాలని నేను ఎంతగానో కోరుకుంటున్నానమ్మా. అందుకే నేను ఇక్కడికి రమ్మన్నాను. నువ్వేం చేస్తావో నాకు తెలీదు, కానీ ఈ బట్టలు వాడు వేసుకునేలా చేయమ్మా. ఈ చీర నీ పుట్టింటి నుంచి వచ్చిన పట్టు చీర అనుకో. షష్ఠి పూర్తి రోజు మీరు పుట్టింటి నుంచి వచ్చిన బట్టలే కట్టుకోవాలి. అందుకే ఆ దేవుడి సమక్షంలో ఈ బట్టలు నీకు ఇస్తున్నాను. వాడి బట్టలు కట్టుకునేలా చేయమ్మా. తీసుకో తల్లి. తప్పకుండా చేస్తానన్నయ్యా. ఏం చేసేనా సరే ఆయనకి మీరు తీసుకొచ్చిన డ్రెస్ వేసుకునేలాగా చేసే బాధ్యత నాది. అక్కడ జరిగే ఫంక్షన్లో మీరు లేకపోవడం మాకు లోటుగానే ఉంటుందన్నయ్యా. కానీ పరిస్థితులు ఎలా ఉన్నాయో మీకు తెలుసు కదా. ఈ బట్టలు మాత్రం ఆయన తప్పకుండా వేసుకుంటారని నేను మీకు మాటిస్తున్నాను. వాడి పిలవకపోయినా నేను వస్తానమ్మా. వాడికి జరిగే షష్ఠి పూర్తి నేను చూడకపోతే ఎలా? తప్పకుండా వస్తాను. కానీ నువ్వు మాత్రం ఈ బట్టలు వాడు కట్టుకునేలా చేయమ్మా. అలాగే అన్నయ్య, వస్తాను. అలాగే అమ్మా. ఈ చీర ఎలా ఉంది సమంత? తాతయ్య ఇచ్చారు, బాగుంది కదా? ఏయ్, నీకు తాతయ్య కాదు, నాకు మాత్రమే తాతి. నువ్వు సార్ సార్ అనే పిలవాలి. అయినా ఇంత కాస్ట్లీ బట్టలు నీ జన్మలో నువ్వెప్పుడు వేసుకునే ఉండవు. మీ అక్క దగ్గర బతికినప్పుడు అట్లమ్ముకుంటే వచ్చే డబ్బులతో 150, 100 ఇచ్చి నీకు బట్టలు కొనుంటుంది. ఇప్పుడు నువ్వు ఆ డాక్టర్ ఇంట్లో ఉంటున్నావు. ఆ ఇంటికి నువ్వు గెస్ట్వి మాత్రమే.
వేలకు వేలు పోసి బట్టలు కొనడానికి ఆ డాక్టర్కి నీ మీద ఇంట్రెస్ట్ ఏం లేదు. కానీ ఈ ఇంట్లో పరిస్థితి అది కాదు. ఈ ఇంటికి నేను మహారాణిని. నేను ఏది కోరుకుంటే అది తాతి నా కాళ్ల దగ్గరికి తీసుకొచ్చిస్తారు. అది ఈ ఇంటి మనవరాళ్లకి తాతి ఇచ్చే విలువ. నాని నిన్ను మనవరాలిగా చూసినా నువ్వు ఎప్పటికీ నా స్థానానికి రాలేవు. ఈ ఇంటికి మనవరాలివి కాలేవు అని గుర్తుపెట్టుకో. ఇప్పుడు ఈ ఒంటి మీద ఈ డ్రెస్ నీకు బాగానే ఉంది. నువ్వు కూడా ఈ డ్రెస్లో చాలా అందంగా కనబడుతున్నావు. అందుకే కదా వంశీ నీ వెంట పడుతున్నాడు. లేదు సమంత, వంశీని నా వెంట తిప్పుకునే ఉద్దేశం నాకు లేదు. నీకు మాట ఇచ్చాను కదా, మీ ఇద్దరిని కలుపుతానని, వంశీని నీ వాణ్ణి చేస్తానని. ఆ విషయంలో నువ్వింకేం ఆలోచించక్కర్లేదు. చూడు వర్ష, మాటలు చెప్పడానికి చాలా బాగుంటాయి, కానీ చేతల దాకా వచ్చేసరికి చాలా కష్టంగా ఉంటాయి. ఈరోజు ఫంక్షన్కి వంశీ వచ్చి తీరాలి. వంశీని నా వాణ్ణి చేసి తీరాలి. ఇంకెప్పటికీ వంశీ నాతోనే ఉండాలి. ఇదంతా నువ్వు చేస్తావని నేను ఇంటికి తీసుకొచ్చాను. తాతి నిన్ను ఇంట్లోంచి పంపించేద్దామన్నా నేనే పట్టుబట్టి నిన్ను ఇంట్లో ఉండనిచ్చాను. నాకు నమ్మక ద్రోహం చెయ్యాలని చూసినా, వంశీ నీ మాట వినలేదని ఒక మాట దాటేసినా నేను ఊరుకుంటానని మాత్రం అనుకోకు. ఈ విషయంలో నువ్వేం చేస్తావో, ఏం చేయగలుగుతావో నాకు అనవసరం. కానీ చివరికి నేను అనుకున్నది జరగాలి. అలా జరగని పక్షంలో నేను చేయబోయే విధ్వంసం నువ్వు ఊహించలేవు. అది నీకు గుర్తు చేద్దామనే వచ్చాను. ఇచ్చిన మాట తప్పే ఉద్దేశం నాకు లేదు. నీకిచ్చిన మాట నిలబెట్టుకోవడానికే నేను చేయవలసిన ప్రయత్నాలు చేస్తున్నాను అని నీకు చెప్పాను కదా. నా ప్రాణాన్ని అడ్డేసైనా సరే వంశీని నిన్ను ఒక్కటి చేస్తాను. అందులో వెనకడుగు వేసే ప్రసక్తే లేదు. నీకు నువ్వుగా వంశీకి ఎలా దూరం అవుతావో నాకు అనవసరం. కానీ నా వంశీ నాకు దగ్గరవ్వాలి. అందులో ఎలాంటి ఆలోచన ఉండకూడదు. అది ఈ రోజే జరగాలి. అందులో ఎలాంటి మార్పు ఉండకూడదు. ఆలోచించుకో. ఆలోచించడం కాదు సమంత, నిర్ణయమే తీసుకున్నాను. వంశీని నీ వాణ్ణి చేయడమా, లేక వంశీకి నేను శాశ్వతంగా దూరం అవ్వడమా అన్నది ఈ రోజు తేలిపోతుంది. ఏంటి కళ్యాణ్, నాతో ఏమైనా మాట్లాడాలా? ఇంకా ఏంటి వంశీ ఆలోచిస్తున్నావు? నువ్వు ఇవాళ ఎక్కడికి వెళ్ళాలో తెలుసు కదా? తెలుసు కళ్యాణ్. నేను వెళ్ళేది నరకమని నాకు తెలుసు. ఆ నరకంలోకి వెళ్ళకూడదని నేనెన్నోసార్లు అనుకున్నాను. కానీ నన్ను అక్కడికి తీసుకెళ్లాలని, అక్కడికి పంపించాలని అందరూ కోరుకుంటున్నారు. అది ఎందుకో నాకు అర్థం కావట్లేదు. నా మనసు ఎందుకు ఎవరో అర్థం చేసుకోవట్లేదు. ఆడవాళ్ల మీద చూపిస్తున్న జాలి మగవాళ్ల మీద ఈ ప్రపంచం ఎందుకు చూపించదు? ప్రేమ ఎవరిదైనా ప్రేమే కదా. అది ప్రేమించిన వాళ్ళకి మాత్రమే తెలుస్తుంది కదా. దాని బాధ ఎలా ఉంటుందో అనుభవించిన వాళ్ళకి మాత్రమే అర్థమవుతుంది. చూడు వంశీ, మనకి ఇష్టం లేని చోటుకు వెళ్ళాలంటే మనసు రాదు. అది నేను అర్థం చేసుకోగలను. కానీ జీవితంలో అన్నీ మనం అనుకున్నట్టే జరగవు. కొన్ని మనకిష్టం లేకపోయినా జరుగుతూ ఉంటాయి. దాన్ని ఇష్టంగా మలుచుకోవాలి. అప్పుడే జీవితంలో ప్రశాంతంగా ఉంటావు. సమంత వాళ్ళ తాతయ్య షష్ఠపూర్తికి నన్ను ఇన్వైట్ చేయడానికి హాస్పిటల్కి వచ్చింది. నాకు అర్జెంటుగా సర్జరీ ఉంది, నేను రాలేను అని చెప్పాను. నిన్ను పంపించమని చెప్పింది. పంపిస్తానని మాట కూడా ఇచ్చాను. నువ్వు ఈరోజు ఖచ్చితంగా ఆ ఫంక్షన్కి వెళ్ళాలి. ఏంటి కళ్యాణ్ ఇది? సమంత ఏంటో, తన మనస్తత్వం ఏంటో నాకు బాగా తెలుసు.
తను నన్ను ప్రేమిస్తున్నాను అని, నేను లేకుండా బతకలేనని చెప్పేసరికి అందరూ తన మాటలు నమ్ముతున్నారు. తన్ని నన్ను కలపాలని ప్రయత్నిస్తున్నారు. ఏ సమంత మాటలకున్న విలువ నా మాటకి లేదా? ఇదెందుకెవరో అర్థం చేసుకోవడం లేదు. చూడు వంశీ, అందరూ మిమ్మల్ని కలపాలని చూస్తుంది నీ మీద ఇష్టం లేకో, నీ మీద కోపంతోనో కాదు. సమంత మెళ్ళో నువ్వు తాళి కట్టావు. పెళ్ళి అనేది ఎంత పవిత్రమైందో, ఆ బంధానికి ఎంత విలువ ఉంటుందో నువ్వు అర్థం చేసుకోలేకపోతున్నావు. సమంతని నువ్వు కోపంతోనే చూస్తున్నావు గాని తను నిన్ను ప్రేమతో చూస్తుంది. నువ్వు కావాలని కోరుకుంటుంది. నీ కోపాన్ని కొన్నాళ్ళు మర్చిపోయి సమంత ప్రేమని అర్థం చేసుకోవడానికి ప్రయత్నించు. అప్పుడు సమంత నిన్ను ఎంత ప్రేమిస్తుందో నీకే అర్థమవుతుంది. తన భర్తని ఆ ఫంక్షన్కి పంపిస్తానని నేను సమంతకి మాటిచ్చాను. నన్ను అడగకుండా ఆ మాట ఎందుకు ఇచ్చావని నువ్వు నన్ను అడగొచ్చు. కానీ నా స్నేహితుడు నా మాట కాదనడు అనే నమ్మకంతో ఇచ్చాను. నా మాటకి నా స్నేహితుడు విలువిస్తాడన్న ధైర్యంతో ఇచ్చాను. మన స్నేహం మీద ఉన్న అభిమానంతో ఇచ్చాను. మన స్నేహం నిజమైతే, నువ్వు నా మాటకి విలువివ్వడం నిజమైతే, నువ్వు తప్పకుండా ఆ ఫంక్షన్కి వెళ్ళాలి. అంతేకాదు, నువ్విక నుంచి ఉండవలసింది కూడా అక్కడే. జీవితంలో అన్నీ మనం అనుకున్నట్టే జరగవు. కొన్ని మనం అనుకోకుండానే జరుగుతాయి. వాటిని అర్థం చేసుకుంటూ ముందుకు వెళ్ళడమే జీవితం అవుతుంది. నీ జీవితం సమంతతో ముడిపడుంది. నీ గమ్యం కూడా సమంతతోనే సాగాలి. నువ్వు సమంతని భార్యగా స్వీకరించాలి. మీ బంధం కూడా బలపడాలి. ఇది నీ మంచి కోరి ఒక స్నేహితుడిగా నీకు మంచి జరుగుతుందన్న నమ్మకంతో చెప్తున్నాను. నా మాటకి విలువనిస్తే నువ్వు అక్కడికి వెళ్ళు. వీడి మాటలు నేనెందుకు వినాలి అనుకుంటే ఇది ఇక్కడితోనే వదిలే. లోపలికి రండి, కాఫీ తాగి వెళ్దురు గాని. మీరెందుకో నాకు బాగా నచ్చారు. మీ చేతి కాఫీ కూడా బాగుంటుందని అర్థమైంది. పదండి. రండి. రండి, కూర్చోండి. నేను వెళ్ళి కాఫీ తీసుకొస్తాను. హా? అమ్మా, కాఫీ తీసుకోండి. కూర్చోండి. మీరు కూడా కూర్చోండి. ఏంటండి, ఇంట్లో ఎవరూ లేరా? మీరొక్కరే ఉంటారా? లేదండి, నా కూతురు అల్లుడు అందరూ ఉంటాం. మాకొక ఫ్యాక్టరీ ఉంది, అది చూసుకోవడానికి వాళ్ళు వెళ్ళారు. ఈ పక్కనే మాకు హోటల్ కూడా ఉంది, అది నేను చూసుకుంటాను.
ఓ బావుందండి. మీరు నడిచి వెళుతుంటే మీరు ఏమీ లేని పేదవాళ్లేమో అనుకున్నాను. కానీ ఫ్యాక్టరీ అది ఉంది అంటే పర్వాలేదు. అన్నీ ఉన్నా మీరు ఇంత సింపుల్గా ఉండటం నాకు చాలా ఆనందంగా ఉంది. ఆ ఫోటోలో ఉన్నవాళ్ళెవరు? మీ పిల్లలా? కూతురు అల్లుడు అనే చెప్పారు. అందులో 3 ఫోటోలు కనపడుతున్నాయి. ఆ 3 మీ పిల్లలా? చెప్పండి. ఫంక్షన్కి వెళ్ళి గిఫ్ట్ తీసుకురాకపోతే వాళ్ళు ఎంత అవమానంగా ఫీల్ అవుతారో. బాబు, ముందు నువ్వైతే అక్కడికి పోని.